నాయన. చక్కటి విలువైన విషయాలు తండ్రి మేము మాట్లాడుకుంటకు, ఆలోచించుకుంటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనం చెల్లిస్తూ, సమాజానికి తండ్రి మీరు చెప్పాలనుకున్న సందేశాన్ని సూటిగా నా ద్వారా మాట్లాడమని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సహోదరులు, అలాగే సంఘ పెద్దలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. వేదికను అలంకరించిన దైవ సేవకులు, తోటి జతపని వారు, ఈ వాక్యాన్ని ఆసక్తిగా ఉండడానికి వచ్చిన నా ప్రియమైన సహోదరులు, సహోదరీలు, ప్రత్యేకమైన క్రీస్తు నామమున వందనములు నేను చెల్లిస్తున్నాను. ఒక విశిష్టమైన అంశంతో మీ ముందు నిలబడటం జరిగింది. దేవుడు మన కొరకు రాయించిన పరిశుద్ధమైన లేఖనాల్లో నుంచి నేటి సమాజం, అందులో ఉన్న పరిస్థితులు, వాటికి పరిష్కారాలు, ఇవన్నీ కూడా మనం కూడుకున్న ఈ సభలో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కళ్ళ ముందు కనబడుతున్న ఈ సమాజం ఎలా ఉందో ప్రత్యేకంగా విడమరిచి మరలా నేను చెప్పనవసరం లేదు. హత్యలు, మానభంగాలు, ఘోరాలు, నేరాలు, ప్రతి మనిషి మరొక మనిషిని వంచటం, మోసగించటం, సమాజం ఎలా మార్గం తప్పిందో, ఎలా దారి తప్పి ఈరోజు ప్రజలు నడుస్తున్నారు. మన చేతుల్లో ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చిన తర్వాత అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా మనము ప్రతిరోజు వాటిని చూస్తూనే ఉన్నాం. సభ్య సమాజం అసభ్యకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. వారిని మంచి మార్గంలోకి తీసుకుని రావాలి అనుకుంటున్న కొంతమందిని ఈ సమాజం వారిని వెలివేయటము, చిత్రహింసలకు గురి చేయటము, మొత్తానికి ప్రపంచంలో భూమి మీద బ్రతుకుతున్న మనుషులు ఒక మనిషి వెనుక ఎవరున్నారు అన్నది ఆలోచించకపోగా, చెడు జరుగుతున్నప్పుడు దాని వెనక కూడా ఎవరో ఉన్నారు అని సమాజంలో ఉన్నవారు ఎవ్వరూ కూడా ఆలోచించకపోవటం అనేది ఆశ్చర్యకరం. సమాజంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు బాగా. ఆ తర్వాత భూమి మీద జరుగుతున్న విపత్తులు మీకు తెలుసు. ఒక పక్క తీరని రోగాలు, ఆకలి బాధలు, దాహం తీర్చుకోవటానికి నీటి కోసం కొన్ని కిలోమీటర్ల నడకలు, యుద్ధాలు, భూకంపాలు, అతివృష్టి, అనావృష్టి, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే సమాజంలో జరుగుతున్న ఈ ఘోరాలన్నిటికీ కూడా మనుషుల మధ్య జరుగుతున్న, మనిషి దాన్ని పరిష్కరించుకునే జ్ఞానము లేకుండా ఈరోజు ఏం చేయాలి అని మేధావులు కూడా తలపట్టుకున్నారు. రాజకీయం, ఎత్తుగడలు, మనుషుల మీద ఉన్న ప్రేమ కుచించుకొని పోవడం, మనుషులు స్వార్థపరులై ఉన్నవాడు ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటే లేనివాడు లేనివాడుగానే మిగిలిపోతున్నాడు. ఒకే తండ్రికి పుట్టిన పిల్లలుగా అందరూ సమానంగా దేవుడు తండ్రి పడిన కష్టాన్ని అనుభవిస్తే చూసి ఆనందపడాలి అని దేవుడు అనుకున్నప్పుడు, దేవుడు పడిన కష్టాన్ని కొంతమందికి పరిమితం అయిపోయి కొంతమంది దాన్ని అనుభవిస్తూ మిగిలిన వారు కనీసం ఉండటానికి కూడా స్థలం లేని దుర్భరమైన పరిస్థితుల్లో ఈరోజు మనుషులు బతుకుతున్నారు. వీటన్నిటి గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడితే గొంతెత్తితే మాట్లాడే వారి గొంతు కోయటానికి కూడా ఈరోజు మనిషి వెనకట్టం లేదు. ఏంటి పరిస్థితి? సమాజం ఇలా అయిపోయింది.
లోకం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది అది? ఎందుకంటే ఇలాంటి విషయాలు ఏదో ఒక మూలన ఒక చోట మాట్లాడుకునేవి కాదు అవి. ఎందుకంటే సమాజాన్ని తప్పుదారిన నడిపించటానికి చాలా మంది మేధావులు అనబడుతున్న వారు ఈరోజు ఓపెన్ గా సభలకు వెళ్ళిపోయి దేవుని గురించి, సమాజం గురించి తప్పుగా వీరు మాట్లాడుతూ దేవునిపై అంతంత మాత్రమే ఉన్న అవగాహన కూడా ప్రజల్లో ఉండకుండా దేవునిపై నుంచి పక్కకు దృష్టిని మళ్లించి ప్రతి మనిషి జీవితాలతో ఆడుకుంటున్నారు అనేది నిజం. దీనికి ఏది పరిష్కారం? దీనికి ఎవరు మార్గాన్ని చూపగలరు? ఈ లోకమంతా ఈ విధంగా దిగజారిపోతున్నప్పుడు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ తగ్గిపోతున్నప్పుడు, ప్రతి సహోదరుడు కూడా ఒక సహోదరుని వంచిస్తున్నప్పుడు, ఒక మంచిని కోరే ఒక మనుషులకు ఈరోజు భూమి మీద స్థానం లేనప్పుడు, దీనన్ని సరిచేయగలిగిన వాడు ఎవరు? ఎందుకు లోకం ఈ విధంగా తయారైంది? సమాజం ఎందుకు చెడిపోవటానికి సిద్ధపడుతుంది? ఈ సమస్య ఈనాటిది కాదు. ఇది ఎప్పటి నుంచో ఇది ప్రారంభమై ఇప్పటికీ వేళ్ళోళ్ళకుపోయి సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. వీటన్నిటి కారకుడు ఒకడు ఉన్నాడు. వాడు చేసిన పనేంటో యెషయా గ్రంథం 14వ అధ్యాయము. వీటన్నిటికీ కారకుడు ఆ తర్వాత భూమి మీద బ్రతుకుతున్న మనుషుల మధ్య చిచ్చు రగల్చి ప్రతి ఒక్కరిని కూడా ఎవ్వరికి చెందకుండా ప్రతి ఒక్కరి మధ్య విభేదాలు సృష్టించి ఈరోజు ఆనందపడుతూ నాట్యమాడుతున్న ఒకడు, లోకానికి తెలియని ఒక మహా దుష్ట శక్తి అని చెప్పవచ్చు. ఎవడు వాడు? 14వ అధ్యాయము యెషయా గ్రంథము. ఒకసారి 16, 17 వచనాలు కలిపి ఉంటే చదువుకుందాం. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు. ఇది బబులోను సామ్రాజ్యాధినేత, బబులోను చక్రవర్తి ఉన్నాడు కదా, నెబుకద్నెజరు. ఆయన కోసం రాయబడిన మాట అయినా వీడిలో ఉన్న లక్షణాలన్నీ కూడా వాడిలో ఉన్నవే. అందుకే భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి అన్నాడు. దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? ఏం చేశాడు? లోకాన్ని, లోకమును అడవిగా చేసి అన్నాడు. అంటే లోకం అడవి అయిపోయిందా? లోకములో అడవులు ఉన్నాయి. లోకములో ఆరిన నేల ఉంది, అడవులు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి, లోయలు, ఆ తర్వాత సముద్రాలు, పర్వతాలు. కానీ లోకం అంతటిని కూడా అడవిగా చేశాడు. అంటే అడవి అని ఎందుకు అన్నాడంటే అడవిలో ఏముంటాయో తెలుసు, క్రూరమృగాలు, వాటి మధ్య భీకరమైన పోరాటాలు. అంటే అడవిలో జరుగుతున్నవన్నీ కూడా ఇప్పుడు లోకములో జరుగుతున్నాయి. కారణం వాడు లోకాన్ని అడవిగా చేసి పడేశాడు. ఎవడు? సాతాను, అపవాది, లోకానికి కనిపించని ఒక మహాదుష్ట శక్తి. ఒక చెడు జరుగుతున్నప్పుడు సమాజంలో వాటి వెనక ఎవరున్నారో ఇప్పటికీ కూడా లోకానికి తెలియని పరిస్థితే. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపారనుకోండి, ఆ వ్యక్తిని ఎవరు చంపారు అని ఆరాధిస్తారు, ఎంక్వైరీ పెడతారు. అంటే ఒక వ్యక్తి చనిపోయాడంటే మరొక వ్యక్తి చంపి ఉంటాడు. ఎవరా వ్యక్తి అని ఆయన కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది, పట్టుకుంటారు, శిక్ష విధిస్తారు. కానీ లోకానికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచ ప్రజలందరి చేత ఇలాంటి దురాఘాతాలు జరిగిస్తున్న వాడెవడు అని మాత్రం పట్టుకోలేకపోయారు. ఎందుకంటే అసలైన వాడిని పట్టుకోకుండా వానికి లోనైపోయి వాడికి లోబడిపోయి
వాడు చెప్పినట్టుగా ఆటాడుతున్న ఈ ప్రజలలో ఎంత మందిని పట్టుకున్న లాభం లేదు. మెయిన్ విలన్ని పట్టుకోవాలి. ఏదైనా కూడా ఒకవేళ ఉపద్రవం జరిగింది అనుకోండి, దానికి ఎన్నో అన్వేషణలు ప్రారంభిస్తారు. ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? ఒక భవనం కూలిపోతే ఎందుకు కూలిపోయింది? ఆ మట్టి సారం సరిగ్గా లేదా, లేకపోతే నిర్మాణం సరిగ్గా కట్టలేదా? ఇవన్నీ ఆలోచిస్తారు. సమాజం ఇంతగా చెడిపోతూ ఉన్నా కూడా ఈ చెడిపోతున్న సమాజంలో మరి కొంతమంది మాటలు వీటికి ఊతమిస్తూ మరలా సమాజాన్ని ఇంకా రెచ్చగొట్టి ఇంకా అదో పాతాలకు తీసుకుని వెళ్ళిపోతున్నాయి. నిజంగా మంచి చెప్పటానికి ఎంతో ఖర్చుతో కూడిన సభలు. సమాజంలోకి ఒక మంచి తీసుకుని వెళ్ళిపోవటానికి ఈరోజు ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. కానీ చెడు మాత్రం ఎవ్వరూ కష్టపడకుండానే సమాజం అంతటికి పాకిపోయింది. అది వాడుకున్న పవర్. దాన్ని ఢీకొనడానికి ఎలాగైనా చెడును కడిగివేయాలి, సమాజాన్ని ఒక మంచి మార్గంలోకి తీసుకుని రావాలి అని కంకణం కట్టుకున్న ఎంతోమంది సహోదరులు కష్టార్జితాన్ని వ్యయపరుచుకునే పరిస్థితి రోజు. చెడు జరుగుతూ ఉండటం చూసి ఊరికే ఉండలేక క్రైస్తవుడు బైబిల్ పట్టుకున్నవాడు తనకున్నదంతా అమ్మి సభల రూపంలోనూ సువార్త రూపంలోనూ ఖర్చు చేయటమే కాకుండా తమ జీవితాన్ని కూడా త్యాగం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సమాజంలో ఉన్న పరిస్థితి అలాంటివి కనుక వాడు లోకాన్ని అడివిగా చేయటమే కాదు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రకటన 12:9 వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అన్నాడు. వాడు సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు, అపవాది. అంటే లోకమంతా ఒకరితో మోసపోయింది. ఇంతకీ వాడేం మోసగించాడు? కనీసం వాడు భౌతికంగా ఏదో రూపముతో మనుషులకు కనబట్టలేదు. మన మధ్య వాడి నివాసం లేదు, మన మధ్య తిరిగిన దాఖలాలు లేవు. కానీ కనిపించకుండానే కనబడుతున్న మనుషుల మధ్య ఇలాంటి దూరాన్ని పెంచిన వాడు, అలాగే వారి మధ్య సఖ్యత లేకుండా ఒకరంటే ఒకరికి పడకుండా మనిషిని హత్య చేసేంత వరకు నిజంగా తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే వాడు కనబడకుండానే ఇంతటి ఘోరాన్ని జరిగిస్తున్నాడా కనిపిస్తున్న మనుషుల మధ్య? అందుకే సర్వలోకమును మోసపుచ్చుచు అన్నాడు. ఇంతకీ వాడు చేసిన మోసం ఏంటో తెలుసా? మరలా అక్కడికి యెషయా గ్రంథానికి వెళ్ళిపోతే కదా, నేను చదువుకున్న మాటల తర్వాత ఒక మాట అక్కడ రాస్తాడు. అదే 14వ అధ్యాయము 16-17 వచనాల్లో ఆఖరి వరుసలో, తాను చెరపట్టిన వారిని అందరిని కూడా చెరపట్టాడు. చెరపట్టి తమ నివాస స్థలమునకు పోనీయకుండా వారందరిని మోసగించింది. కనబడుతున్న లోకమే శాశ్వతం, కనిపించని దాంతో మనకు పని లేదు. కనబడుతున్నది శాశ్వతం. అందుకే రేపు చచ్చిపోదాం, మనకు తిన్నాం, తాగుతాం, బాగా సుఖపడటం, కనిపిస్తున్న దానిని అంతటిని కూడా అనుభవించాలనుకోవటం. 60-70 సంవత్సరాల దేవుడిచ్చిన ఈ విలువైన జీవితంలో ఎందుకు దేవుడిచ్చాడో తెలియక ఈ లోకాన్ని అనుభవించటానికే అని అనుకుని నిజంగా అపవాది మోసముల్లో పడిపోయిన వీళ్ళందరూ కూడా దేన్ని మర్చిపోయారు తెలిసి ఇప్పుడు? తమ నివాస స్థలం. అందుకే మోషే గారు లక్షల మంది ఇశ్రాయేలును కనానుకు నడిపిస్తూ ఒక మాట పలికాడు. ఎందుకంటే 90వ కీర్తన మోషే గారు చేసిన ప్రార్థనే కదా. ఆయన నడిపిస్తూ ఏమన్నాడు? మీరు కనాని అనుకుంటున్నారా? కాదు, మన నివాస స్థలం ఏదో తెలుసా? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎందుకు 90వ కీర్తనలో ఆ మాట పలికాడు అంటే, మీరు కనాను అదే ఉంది అంత మైండ్లో. కనానికి వెళ్ళిపోవాలి. అందుకే ఆయన వాస్తవాలు చెప్పాలి, భక్తుడు కదా. మోషే గారిది కూడా ఎంత పెద్ద మనసు, ఎంత మంచి మనసు అంటే, ఆఖరణ మోషేకు నువ్వు చనిపోతావు,
అక్కడ దూరం నుంచి కణాలను చూడు అని చెప్పినప్పుడు ఒక అబారిన కొండను ఎక్కిస్తాడు దేవుడు. ఆయన నువ్వు మరణిస్తావు ఇక కణాను చూడని ఆయన మాట్లాడుతుంటే మోషే గారు ఏమంటారు తెలుసా దేవునితో? సరే నేను వెళ్ళిపోతున్నాను, సరే వెళ్ళిపోయిన తర్వాత విడిచిపెట్టబడుతున్న ఇశ్రాయేల్ జనాంగానికి ఒక మంచి కాపర్ని ఇవ్వాలయ్యా నువ్వు అంటున్నాడు ఆయన. ఒక మంచి కాపర్ని ఇచ్చేయ్యా, నేను వెళ్ళిపోతాను కదా. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వారు తెలుసు, ఎలాంటి స్వభావం కలిగిన వారు తెలుసు. వారు మామూలుగా కదా కరాఖండిగా చెప్తే వినేవాళ్ళు కాదు, ఎంతో సాత్వికం కావాలి. కాబట్టి అలాంటి వారు నడిపించడానికి నా తర్వాత ఒక కాపర్ని నియమించు అని మోషే గారు మాట్లాడుతున్నారు. అంటే నిజంగా ఎంత మంచి మనసు ఆయనకి. అంటే నేను వెళ్ళిపోతున్నానన్న బాధలో లేడు, నేను వెళితే వీళ్ళ పరిస్థితి ఏంటి అన్న బాధలో ఉన్నాడు. కాబట్టి కనాను అనేది బాగా మైండ్లో పడిపోయింది. అందుకే మోషే గారు ప్రభువా తరతరము మాకు నివాస స్థలం నీవే అది కింద వస్తూ 9-10 వచనాల్లో ఏమంటాడు? మన ఎంత ఆయుష్కాలం మనది? 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. ఇవన్నీ ఎందుకు రాసుకుంటూ వెళ్ళిపోయాడంటే మీరు కణాలు చేరుకున్నా మీరు ఉండేది 70-80 సంవత్సరాలు. ఆ తర్వాత వెళ్ళిపోతారు కదా. మరి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్తారు? మనం వెళ్ళవలసిన చోటు స్థిరమైనది. కాబట్టి లోకం అంతటిని కూడా వాడు మోసగించటంలో బాగా సిద్ధవస్తుడైనండి అపవాది. అందరిని మోసగించేశాడు. మనది ఏ ఊరు అంటే మన ఊరే కదా చెప్పుకుంటాం. కానీ విడిచి వచ్చిన లోకం గురించి లోకంలో ఉన్నవారు ఎవరైనా మాట్లాడుతారంటే అస్సలు లేదు. అందుకే అడవిగా చేశాడు, ప్రతి ఒక్కరిని మోసగించి వంచిస్తున్నాడు. తమ నివాస స్థలంకు వెళ్లకుండా వాడు అడ్డుపడ్డాడు. అందుకే లోకం ఎలా మారిపోయిందో వాడి దెబ్బతో ఎలా మారిపోయింది. ఇర్మియా గ్రంథం 9:4 వాడు లోకాన్ని అడవిగా చేసి ఎక్కడో అడవిలో క్రూర మృగాల మధ్య సంఘర్షణ, వేట, అక్కడ కొనసాగుతున్న వేట ఈరోజు లోకంలో మనుషుల మధ్య ప్రారంభమైంది. మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను అన్నాడు. ఎవరి గురించి? మనమైతే కుక్క ఉంది జాగ్రత్త అంటాం, బోర్డు పెడతాం, కుక్క ఉంది జాగ్రత్త. అది ఒక జాగ్రత్త కోసం పెట్టారు, ఓకే మంచిదే, కుక్కలు ఉన్నాయి లోపల, అర్థమైపోయింది. కానీ ఇక్కడ ఎవరి గురించి జాగ్రత్త పడమన్నాడు? ప్రతి ఒక్కరు తన సహోదరుని విషయమై అన్నాడు. తర్వాత తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును అంతర్గొట్టై తన సహోదరుని కోపముంచును. ప్రతి పొరుగువాడు కొండములు చెప్పటానికి కదా తిరుగుతూ ఉన్నాడు. సహోదరుడు సహోదరుని నమ్మకూడదట. ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చేసింది? లోకంలో అడవిగా చేసి ప్రతి ఒక్కరిని మోసగించి ఎవరు తమ నివాస స్థలానికి వెళ్ళనీయకుండా చేయటమే కాదు, భూమి మీద కూడా మనిషికి మధ్య అగాధాన్ని వాడు కలిగించాడు. ఇక్కడైనా పోని అందరూ ఒక్కటిగా ఉండి ప్రేమగా ఉన్నారా? అక్కడికి వెళ్ళకపోయినా మరి భూమి మీదైనా మనుషులు, ప్రతి మనిషి కూడా అందరూ సోదర భావంతో ఐక్యతగా ఉన్నారంటే అదే లేదు. ఇక్కడ కూడా విభేదాలే, ఇక్కడ దూరాలే. ఆ తర్వాత లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా తమ నివాస స్థలానికి పోనీయకుండా వాళ్ళని మార్గం తప్పించి మరో లోకానికి తీసుకుని వెళ్ళిపోయి కలకాలం వాడు శిక్ష పడే పరిస్థితి వాడు తీసుకొచ్చేసాడు. ఇది ఒకరికి చెబుతున్న మాట కాదు, ఇది లోకంలో ఉన్న ఏ ఒక్కరు కూడా, ఎవరైనా కూడా సహోదరుని నమ్మకూడదు అన్నాడంటే ఏ విధంగా మారిపోయారు మీరు చూడండి. ఏ విధంగా మారిపోయారు వాళ్ళు? మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుడు అంటావే వారిని కూడా నువ్వు నమ్మవద్దు అన్నాడు.
అంతేకాదు స్నేహితుడే కాదు, నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అన్నాడు. కౌగుటిలో పడుకొని ఉన్న భార్య మీద కూడా నమ్మకం లేదా? స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు. ఎందుకంటే వీటన్నిటిని మనము సమాజంలో జరుగుతున్న వాటన్నిటిని లేవనెత్తటమే కాదు, వీటికి పరిష్కారం కూడా మన దగ్గర ఉంది కనుక మనం మాట్లాడుతున్నాం. సమాజంలో ఉన్నవారు కేవలం మాట్లాడుతారు వాటి గురించి, అంతే, డిస్కస్ వెళ్ళిపోతారు. ఇప్పుడు పుట్టుకొచ్చారు కొంతమంది తల్లిదండ్రులు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా పెంచాలి, వాళ్ళు ఒంటరిగా గదిలో విడిచిపెట్టకండి, వాళ్ళ చేతికి మొబైల్ ఇవ్వకండి. ఇప్పుడు కొన్ని వార్తల్లో కానీ ఆ తర్వాత మీడియాలో కానీ చాలా పెద్ద వాటిని వేదికగా చేసుకొని ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. కానీ వీటి వెనుక ఉన్న ప్రధాన కారకుణ్ణి మాత్రం లోకం గుర్తించలేదు. ఇది వారికి మనకున్న తేడా. వాడెవడు, ప్రజలను ఎందుకు ఈ విధంగా ఎవరు భ్రష్టు పట్టించారు, ఇదంతా తెలుసుకున్నవాడు, బయలు పట్టుకున్నవాడు క్రైస్తవుడు. స్నేహితుడు నమ్ముకుంటున్నాడు, ముఖ్య స్నేహితుడు, కౌగిటిలో పడుకున్న భార్య. ఆ తర్వాత ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు దేవుడు మాట్లాడుతూ. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము చదివిన తర్వాత 6 నుంచి 9 చదువుదాం. 6 నుంచి 9 వచనాలు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు అన్నాడు. ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుము. దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన యెడల అన్నాడు. ఇది ఇశ్రాయేలు గురించేనండి, ఇది ఇశ్రాయేలు గురించే. కానీ లోకాన్ని కూడా ఒకసారి మనం చూడాలి కదా. మనం ఆ రోజు ప్రవక్తకు ఇర్మియా గారికి దేవుడు చెప్పిన మాట, నమ్మకముగా ఉండ యత్నించుచున్నా అన్నాడు. ఆ పదం చూడండి మీరు. నమ్మకంగా ఉన్నవాడు కాదు, నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించేవాడు ఒక్కడు కనబడుతున్నాడు. ఏం చేస్తాను? క్షమించేస్తాను నేను. ఒక్కరు నమ్మకంగా లేరు, లేరు, ఒక్కరు కూడా నమ్మకంగా లేరు. ఏమైపోయారు? విశ్వాసఘాతకులుగా మారిపోయారు. ఎవరో పెట్టిన భిక్ష మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి మనకు జీవితాన్ని ప్రసాదించి మనల్ని కన్న తండ్రి అయిన భిక్ష కాదా ఇది? ఆ తండ్రి పడిన కష్టాన్ని అనుభవిస్తూ ఆ తండ్రినే కాదనుకొని బ్రతుకుతున్న మనుషులను ఏమనాలి? మన కష్టాన్ని అనుభవిస్తూ మన పిల్లలు తండ్రిగా మనల్ని భావించకపోతే ఎంత బాధపడిపోతాం మనం. ఎంత దీర్ఘశాంతుడండి తండ్రి, చాలా కనికరము, కరుణ కలిగిన వాడు అండి ఆయన. తండ్రి అని పిలవటానికి ఆయన అర్హుడండి. ఎందుకంటే తన పిల్లల పట్ల, భూమి మీద బ్రతుకుతున్న మనుషుల పట్ల ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, అన్నిటిని సహించుకుంటూ కష్టాన్ని అనుభవిస్తున్న వాడు కూడా దేవుడు లేడు అంటున్నప్పుడు, అసలు ఉన్నాడో లేడో మాకు తెలియదు అంటున్నప్పుడు, దేవుడు ఆ పరలోకం, ఆ తర్వాత నరకం, ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ ఏమీ లేవని మరొకటి సమాజంలో కారుకూతలు కూస్తున్నప్పుడు, వీటన్నిటిని వింటూ కూడా ఎలా ఉండగలుగుతున్నాడు తండ్రి? మరలా మనకు నూతనంగా ఈ సృష్టిని కదా, అందులో ఉన్న వాటన్నిటిని మన కోసం ప్రసాదిస్తూ, ఆఖరికి ఆహారం లేదని ఒక కాకి మొరపెడితే కూడా దానికి ఆహారం సిద్ధపరుస్తూ, ఎంత పని తండ్రికి. ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు అని కాదు కదా, ఆయన సృష్టిని చేసిన తర్వాత దాన్ని నడిపించే పనిలో ఉన్నాడు. మరలా ఇంత కష్టపడుతున్న తండ్రికి నిజంగా మనుషుల పట్ల ఏం జరిగింది, ఆయనకి ఏం వచ్చింది లాభం అంటే కంట కన్నీరే. మరొక మాట మనం చూద్దామా, ఎలా ఉన్నారో సమాజంలో ఉన్నవారు. మీకా గ్రంథం 2వ అధ్యాయం, అదే 2వ అధ్యాయము 2వ వచనాన్ని క్షమించండి, 7వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం.
మీకా గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. భక్తుడు దేశములో లేకపోయేను, జనులలో యథార్థపరుడు ఒకడును లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నవారే. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నవారే. సమాజంలో జరుగుతున్న పరిస్థితులండి ఇవన్నీ మన కళ్ళారా చూస్తున్నాం. దేవుడు ఎప్పుడో తన గ్రంథంలో ఇవన్నీ వ్రాయించి పెట్టాడు. కానీ మతోన్మాదులైన వారికి ఇవన్నీ కనిపించవు. ఏం కనిపిస్తుంది? లోతు సందర్భం కనిపిస్తుంది. ఆ తర్వాత యూద సందర్భాల గురించి మాట్లాడతారు, అంతేనా? కానీ ఎన్నో సందర్భాలలో తమకు కాకపోయినా పిల్లలను తమ పిల్లలుగా భావించి పెంచుకున్నవారు ఎన్నో సందర్భాలు బైబిల్లో ఉన్నాయి, కనబడవు. ఎంతో మందికి ఆహారం పెట్టిన, దిక్కులేని వారికి ఆహారం పెట్టిన యోబు గారు కనబడరు వీళ్ళకి. లోక రక్షణకై ప్రాణాన్ని పెట్టిన క్రీస్తు కనబడడు వీళ్ళకి. ఎందుకు తెలుసా? బైబిల్ గురించి అంత బురద చల్లుతున్నారు వీళ్ళు. అక్కడికి వస్తే, దాన్ని విప్పితే, దాన్ని పరిశోధన చేస్తే, ఆ మాటలు కనుక మనస్కరించి హృదయంలో భద్రపరుచుకుంటే మనిషి మారిపోతాడు. అందుకే సమాజం మారకుండా ఉండాలి అంటే పరిశుద్ధమైన దేవుని మాటలు ప్రజల్లోకి వెళ్ళకూడదు. ఆమెమో ఊరుస్తుందట చీపురు పట్టుకొని, చేయి నొప్పిలేసిందట. అప్పుడు దేవుని స్వరం వినబడినట్టు ఏమన్నది? నువ్వు కాళ్ళలో పట్టుకున్నావు, కొద్దిగా మధ్యలో పట్టుకుంటే బాగా వస్తావు. అంటే చీపురుతో కదా ఇల్లును ఊడవటానికి కూడా దేవుడే చెప్పాలా? ప్రత్యక్షమై దేవుడే చెప్పాలి. ఆయనే పెళ్లి కుదిరించాలి, ఆయనే కాపురం చేయించాలి, ఆయనే పిల్లల్ని పుట్టించాలి. ఆ తర్వాత చిన్న చిన్న సమస్యలకు కూడా ఆయనే పరిష్కారం చూపించాలి. లోకాన్ని అడుగుగా చేసి నివాస స్థలానికి పోనీయకుండా అడ్డుపడుతున్న వాడి బారిన పడకుండా మనల్ని కాపాడుకోవటానికి ఆయన మన గురించి చింతిస్తూ ఉంటే చిన్న చిన్న వాటికి దానికి కామెంట్స్ ఎలా వస్తాయో నిజంగా చాలా బాధ అవుతుందండి వాటి గురించి. కింద కొన్ని యాక్టర్స్ కూడా వాళ్ళ ఆహభావాలు ఉంటాయి కదా, అవి పెడతారు. ఇంకా కామెడీ అయిపోయింది అంతంతా. లోకాన్ని వాడు అడవిగా చేశాడంటే నిజంగా చేశాడు వాడు. కానీ బాగు చేయటానికి సమర్థవంతులైన వారు, యథార్థపరులు కొంతమంది ఉన్నారు, వాక్యం చెప్పి ప్రకటించి అందరినీ మార్చడానికి. వారి మధ్య ఇలాంటి వారు జోకర్లుగా ఈరోజు కదా సమాజంలో కనబడుతూ పూర్తిగా క్రైస్తవ్యం అంటేనే ఏమైనదిగా ఈరోజు భావిస్తున్నారు. ఎంత బూతులు తెలుసంటే, బూతులు మాట్లాడుతున్నారండి క్రీస్తు గురించి, బైబిల్ గురించి. పాడైపోతున్న సమాజాన్ని కాపాడుతున్న వారి మీద కూడా దుష్ప్రచారం, వారి గురించి నానా మాటలు. అందుకేమన్నాడు? భక్తుడు దేశములో లేకపోయిను, జనులలో యథార్థపరుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును, తన సహోదరుడు కొరకు వలలు ఒగ్గును. ఆ తర్వాత లంచము, మోసం, అవన్నీ చదువుతూ ఉంటాయి. ఒకటి లంచము దేశమును పాడు చేయమంటాడు సందర్భంలో. వీటన్నిటి ద్వారా ఈరోజు మనం అనుభవిస్తున్న ఆకుకూరలు కానీ తింటున్న ఆకుకూరలు, కాయగూరలు, ఆ తర్వాత పండ్లు. ఏదైనా ఒకవేళ అనారోగ్యం కదా వస్తే ఏం తినమంటారు? పండ్లు తినమంటారు. అవి కూడా కల్తీ అయిపోయాయి. ఆ తర్వాత మెడికల్ మాఫియా, మీరు వినే ఉంటారు ఇవన్నీ. ఒక టాబ్లెట్ మనం వేసుకునే ఒక టాబ్లెట్ అనేది పైసలు, అంతే పైసలు. ఈ వేసుకునే ఇంజక్షన్ కూడా 1-2 రూపాయలకు దొరికే ఇంజక్షన్ ఈరోజు 20-30. నిజంగా దోచుకుంటున్న వారు ఎక్కువైపోయారు. అంత వెనకేసుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే, ఒక పైసా కూడా వెంట తీసుకొని వెళ్ళలేము అన్న సంగతి తెలిసినా ఇంత ఆటపడుతున్నదే మనుషులు. కానీ ఎవరికి వాడు మూఢములు సర్దుకొని వెళ్ళిపోతుందని తెలిస్తే నిజంగా ఇంకా మనిషి చాలా దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయాడు. నాదింతకి పిల్లలు కూడా పెట్టేవాడు కాదు. ఎప్పుడైనా ఆస్తులు, తండ్రులు కష్టపడిన ఆస్తులు పిల్లలు దొక్కుతున్నాయి. కానీ ఒకవేళ ఎవరికి వారు మూట కట్టుకొని వెళ్ళిపోతున్నారు అన్నది నిజమైతే పిల్లలకు కూడా విడిచిపెట్టకుండా మూటలు కట్టుకొని వెళ్ళిపోయేవారు. ఎంత దుర్మార్గమైన పరిస్థితి. మొన్న మీరు ఒకటి చూశారు కదా సందర్భం. ఇద్దరు ప్రేమించుకున్నారు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి పెళ్లికి నిరాకరించి అడ్డుపడుతుందని తల్లిని పంపేసింది.
అని చంపేసింది. ఆమె మాట వింటారా ఎవరు? ఆమె ఎవరినైతే ప్రేమించిందో ఉన్నాడు కదా మగపిల్లవాడు, వాని పెళ్లి మాట్లాడుతున్న మాట చూడండి ఒకసారి. ఏమని మాట్లాడుతుందో, ముందు మాట్లాడిన ఒక మాట నేను కట్ చేశాను, ఆ తర్వాత మాట్లాడిన మాట ఒకటి చాలు మనకు. ఎందుకంటే ఇలాంటి స్త్రీలు కూడా సమాజంలో ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఆ మాటని మాట వినండి ఒకసారి. ఫస్ట్ నుంచి ఫ్రీగా తిరిగి ఇప్పుడు అప్పుడు నుంచి లేక భయం ఇప్పుడు పెట్టింది ఆమె. తప్పు ఎవరిది? ఫస్ట్ నుంచి నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తిరుగుతుంటే కేసు పెట్టాలి. ఇప్పుడు మా ఇంటికి రాగానే కేసు పెట్టింది. ఇప్పటి వరకు అయితే సావడం అయితే మాది, చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది, నాదైతే తప్పు కాదు. ఆమె ఇంటి మీదకి వచ్చింది తప్పు కాబట్టి ఆమె సావ కట్టడం కరెక్ట్, అది మా పిల్లలది తప్పు, కానీ ఆమె సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్. ఇదండి, ఒక స్త్రీ చచ్చిపోతే మరొక స్త్రీ మాట్లాడుతున్నమాట. ఏంటి పిల్లలు వాళ్ళు ప్రేమించుకున్నారు, ఆ తర్వాత వద్దంటారేమో అని ఆడపిల్ల ప్రేమించిన వాడితో కలిసి తల్లిని హతమారిస్తే ఇక పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ముందు కరెక్ట్ గా పెట్టకుండా మా ఇంటికి వచ్చిన తర్వాత కేసు పెట్టింది కనుక ఇలాంటి స్త్రీని చంపటమే కరెక్ట్. కొడుకు, కూతురు, అవతల కూతురు, ఈమె కొడుకు అందరూ జైలు పాలై ఇప్పుడు కేసులో ఇరుక్కొని కదా ఉంటే ఆమె మాట్లాడుతున్న మాట చూసారా? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు లోకంలో? మేధావి వర్గానికి అర్థం కాలేదు, మేము స్కాలర్స్ అనుకుంటున్న వారు ఉన్నారు లోకంలో, వారికి అర్థం కాని విషయం. బాగా చదువుకున్న వారు, హై ఎడ్యుకేషన్ చేసిన వారికి కూడా అంతు చిక్కని ఒక మహా విషయం ఉంది ఇదంతా. ఎందుకు జరుగుతుందో బైబిల్ దేవుడు రాయించాడు. చదువుకున్న పాఠ్య భాగంగా హోషే గ్రంథం 4వ అధ్యాయం. హోషే గ్రంథం 4వ అధ్యాయము చూడు, 1వ వచనం నుంచి చదువుదాం. 1వ వచనం నుంచి. హోషే గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవా మాట ఆలకించుడి, సత్యము, కనికరము, దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అన్నాడు. వ్యాజ్యం గొడవ అంటే దేశ నివాసులతో దేవుడుకున్న వ్యాజ్యం ఏంటి? నిజంగా మహానుభావుడు అండి ఆయన. నేను పడిన కష్టం అంతా అనుభవిస్తున్నారు కదా అంటే దీని గురించి మాట్లాడటం లేదు, మనం తినే భోజనం గురించి మాట్లాడటం లేదు, మనం కట్టుకునే బట్ట గురించి మాట్లాడటం లేదు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? దేశంలో ఏం లేదు, దేవుని గురించిన జ్ఞానం. ఇది లేకపోవడం వల్ల సమాజం పాడైపోతుందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఈ మహాజ్ఞానాన్ని కదా చేతపట్టి కరపత్రికలు పంచుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఎంతో మంది పల్లెలు అనక పట్టణాలు అనక వారి కాపురాలు కొద్దిసేపు విడిచిపెట్టి కదా, వాళ్ళ ఇంట్లో ఉన్న వారిని కొద్దిసేపు విడిచిపెట్టి అందరూ కూడా వెళ్ళి సువార్త ప్రకటనకే బయలు వెళితే ఈరోజు సమాజంలో కదా వాటిని వింటున్నవారు, మీకేం పని పాట లేదా, మీరు అడక్కునే వాళ్ళ, మీకు బాగా డబ్బు కదా పైనుంచి వస్తుంది కాబట్టి మీరు ఆ ఆశతో మీరు అందరూ మమ్మల్ని మబ్బు పెట్టడానికి, మతం మార్చడానికి వస్తున్నారు. పేడ నీళ్ళు చల్లటం, ఆ తర్వాత దుర్భాషలు ఆడటం, ఎన్ని చూస్తున్నాం. స్వార్థ ప్రకటించిన వారి దగ్గరికి నిజంగా చెప్పు దెబ్బలండి, చంప దెబ్బలు, మత విద్వేషాలు వాడు రెచ్చగొట్టి కులాలను తీసుకుని వచ్చి కుల వివక్ష మనుషుల్లో పుట్టించి ఈరోజు నువ్వు, నేను, మీరు, మేము అంత ఒక్కటి కాదు, ఎవరి కులం వారిదే, ఎవరి మతం వారిదే. మీరు విజయవాడ ప్రాంతానికి వెళ్ళండి, ముందుగా మీరు ఒకవేళ ఇంటిని రెంట్ కోసం అడిగితే వారు కులం అడిగే మీకు ఇస్తారు. అందుకే విజయవాడ కాదు కులవాడ అని పేరు పెట్టారు దానికి, కులవాడ. నీ కులం ఏది? కొంతమంది అయితే డైరెక్ట్ గా బోర్డు పెట్టారంటే ఎందు ముందు ఈ కులం వారికే ఇల్లు అతికిస్తాం. అందుకే మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం, అక్కడ అందరు కాలి బూడిదైపోయారు కదంటే, నిజంగా ఫ్రై అయినట్లు అయిపోయారంటే పాపం ఆ మంటల్లో. ఎవరని ఎలా గుర్తించారు? కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, DNA. ఏమని చెప్పండి, ఇప్పుడు మాడి మసైపోయిన వాడిని తీసుకొచ్చి ఏ కులం అని చెప్తే ఏం చెప్తారు వాళ్ళు?
కాబట్టి ఇవన్నీ కూడా మనుషుల మధ్య పుట్టించాలండి. వాడు మనుషుల మధ్య ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి తోటి మనిషి మీద రగిలిపోతున్నాడు. అందరూ ఒక్కటి అన్న భావన మనుషులు లేకుండా చేసి పడేశాడు. లేదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? దేశంలో జ్ఞానము లేదు కదా. యెహోవాను గూర్చిన జ్ఞానము లేదు. లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? వల్ల 2వ వచనంలో అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, నరహత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడుక అంటే రివాజు అలవాటుగా మారిపోయింది. ఉదయం లేస్తే బ్రష్ చేయటం అలవాటు, చేసిన తర్వాత టిఫిన్ చేయటం అలవాటు, పనికి వెళ్ళటం అలవాటు, పిల్లలు బడికి వెళ్ళటం అలవాటు. కానీ మనుషుల మధ్య ఏది అలవాటుగా మారిపోయింది? అబద్ధమాట, వ్యభిచరించుట, నరహత్య చేయుట, దొంగిలించుట, వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. 3వ వచనం. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేశం ఎలా ఉంటుంది చెప్పండి? ఇవన్నీ సమాజం మధ్య ప్రజల మధ్య జరుగుతున్నప్పుడు దేశం సమాధానంగా శాంతియుతంగా ఉండాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇక దేశం ప్రలాపించున్నది. దాని పశువులు, ఆకాశ పక్షులు, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోచున్నవి. మనుషుల మధ్య ఇలాంటి పొంతన లేని కదా దురాఘాతాలు, మనుషుల మధ్య కక్షలు, సాధింపులు ఇవన్నీ ఎక్కువైపోయి కన్న తండ్రి దేవుణ్ణి మర్చిపోయి బతుకుతున్న మనుషుల వలన దేశం ప్రలాపమట. దేశం ప్రలాపం. మీకు విషయం తెలియాలి. ఐగుప్తులోంచి కనానుకు ఇశ్రాయేలు వెళుతున్నప్పుడు కూడా దేవుడు అదే మాట వారికి చెప్పాడు. ఏమని తెలుసా? దేశము మిమ్మను కట్టివేయకుండునట్లు. ఆ దేశం కనాన్లో ఉంటున్న 7 జాతుల వారందరినీ ఇప్పుడు అది దేశం కక్కివేయడానికి సిద్ధంగా ఉంది. దేశం కూడా కక్కివేస్తుందా? అవునండి. మనమంటే అసహ్యమంటే దేశానికి. దేవుని కోసం బ్రతకనలేరు కాబట్టి వారిని కక్కివేయడానికి సిద్ధంగా ఉంది. మీరు కూడా వారి ఖాళీ అయిపోయిన తర్వాత, మీరు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా వారిలాగే ఈ జారత్వం ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేని కార్యక్రమాలు అన్ని ఒకవేళ మీరు చేస్తే వారిని కక్కివేసినట్టే దేశం మిమ్మల్ని కూడా కక్కివేస్తుంది. ఈ లెక్కన మనం ఆలోచన చేస్తే నిజంగా భూమిగా ఉండకూడదండి. మొత్తం అందరినీ మింగేయాలి అది. కానీ దేవుని మాట మేరకు భూమి ప్రశాంతంగా ఉంది అంటే, దేవుణ్ణి మనం నమ్మకపోయినా, విశ్వసించకపోయినా, తండ్రిగా ఆయన భావించకపోయినా, ఆయన కష్టాన్ని తీరగా అనుభవిస్తూ ఆయన మర్చిపోయినా ప్రశాంతంగా ఉందంటే కారణం మనమేదో నీతిమంతులు, మనమే మంచివారమని కాదండి. మన తండ్రి దీర్ఘశాంతం. ఇవన్నీ వాడుకగా మారిపోయాయి. ఎందుకు తెలుసా? జ్ఞానము నేర్పిస్తే ఇవన్నీ ఉండవు. ఏ జ్ఞానం అది? దేవుని గూర్చిన జ్ఞానము గనక ఒకవేళ దేశములో నేర్పిస్తే, వాటిని ప్రకటిస్తే. ఈరోజు చూడండి, మీరు రోడ్డు మీద అన్ని శబ్దాలు అన్ని వినబడుతుంటాయి కదా, వాటికి పర్మిషన్స్ ఉంటాయా? సమాజాన్ని బాగు చేయాలంటే పర్మిషన్ కావాలి. ఆయన కలిగించిన, ఆయన కష్టపడి చేసిన ఈ ప్రకృతిలో మనిషిని మార్చుకోవటానికి మనకు అనుమతి అవసరం. వెళ్ళకూడదు. సమాజాన్ని మార్చడానికి వెళ్ళలేదు మీరు. సమాజాన్ని మార్చకూడదు. అసలు మీరు మార్చాలనుకుంటే పర్మిషన్ కావాలి. ఇవన్నీ ఎందుకు వాడిపోయి రివాజ్ అయిపోయాయి. మనం కూడా మన పిల్లలకు వాక్యం నేర్పించకపోతే మొబైల్ వాడుకుంటుంది, నూతన మాటలు వాడుకుంటాయి, చేయకూడని కార్యాలన్నీ కూడా వాడు చేయటానికి అలవాటు పడతారు. దేవుడు మనకి ఇచ్చిన నిజంగా చక్కటి పరిష్కారం ఉంది. దేవుని గూర్చిన జ్ఞానము దేశములో లేనందుకే దేవుడు చాలా కోపిస్తున్నాడు. మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సమాజం అంతా నిజంగా దేవుడు అంటే దేవుని మీద నమ్మకాన్ని ఉంచక, ఆయన కష్టాన్ని అనుభవిస్తూ, ఆయన మర్చిపోయి, ప్రతి మనిషి కూడా తోటి మనిషిని వంచిస్తూ, మోసగిస్తూ ఇవన్నీ జరుగుతున్నప్పుడు
మరలా భూమి మీద బ్రతుకుతున్న వారు చేస్తున్న మహాఘోరం ఏంటో ఒకసారి కీర్తన గ్రంథం 2వ అధ్యాయం, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. అన్ని జనులు ఏం చేస్తారట? అల్లరి అల్లరి అల్లరి, బాగా అల్లరి రేపుతున్నారట. జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. వాళ్ళు అనుకుంటున్నారు ఏమని? మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు. వాళ్ళు చెప్పుకుంటున్నారంటే ఏమని? వారి కట్లు తెంపుదాం మనం. ఏం కట్లు? వారు ఒక పద్ధతి పెట్టుకున్నారండి. వాళ్ళు ఎవరో మీకు అర్థమవుతుంది తర్వాత. అన్ని జనులు చేస్తున్న అల్లరి, ఆ తర్వాత జనములంతా వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములు మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. 3వ వచనం. భూరాజులు, భూమి మీద ఉన్న నాయకులందరూ కూడా యెహోవా వాక్కును, ఆయన అభిషిక్తుడు. ఎవరు ఆయన అభిషిక్తుడు? యేసుక్రీస్తు. ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. నాయకులైన వారందరూ కూడా ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. సమాజాన్ని పాడు చేయటమే కాకుండా ఒక మద్యంతో, ఒక పేకాటతో, వివిధమైన వ్యసనాలన్నిటితో కూడా మనుషులను మభ్యపెట్టి వారిని మార్గం తప్పించి వారి జీవితాలను నాశనము చేయటమే కాకుండా ఎవరి మీద పడ్డారు తెలుసా? వీళ్ళు ఎవరి మీద పడుతున్నారు? అసలు ఎవరి దగ్గరకు రాకూడదు వారి దగ్గరకు వచ్చి వారినే సవాలు చేస్తున్నారంటే నిజంగా ఇలాంటి లోకాన్ని దేవుడు ఏం చేయాలి? మీరు అపోస్తల కాలంలోకి వెళ్ళండి, అదే మాటను రిపీట్ చేస్తాడు మీకు పౌలు గారు. అక్కడ క్షమించండి, అక్కడ పేతురు గారు అదే మాటను అక్కడ మాట్లాడతారు. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయం 25వ వచనం అనుకుంటాను. 27వ వచనంలో, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటిని అన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్ని జనులతోనూ, ఇశ్రాయేలులోను ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది. ఆనాటి నుంచి ఈనాటి వరకండి, ఆనాడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిలువకు అప్పగించటానికి, ఆయన్ని శ్రమ పెట్టి ఆయన్ని చంపటానికి ఆ రోజు ఎవరెవరైతే కూడుకున్నారో ఈ రోజు కూడా సమాజంలో అదే జరుగుతుంది. అందరూ ఏలికలు కూడా ఏకమైపోయారు. అందరూ కూడా ఆలోచనల్లో పడిపోయారు. ఏంటది? క్రైస్తవ్యాన్ని మట్టుబెట్టాలి, క్రీస్తుని గురించి ప్రకటించే వారిని రానివ్వకూడదు. ఎందుకు తెలుసా? సమాజం బాగుపడిపోతుంది. వాళ్ళు లోకాన్ని అడవిగా చేసి విడిచిపెట్టేశాడు, అందరూ కొట్టుకోండి చావండి అని. కానీ మరలా బాగు చేయడానికి క్రైస్తవుడు రాకూడదు. దాని వెనక ఉన్న ఉద్దేశం ఆలోచించాను. ఎందుకంటే అడ్డుపడుతున్న వారిని కాదు దృష్టిలో పెట్టుకోవటం, దీని వెనక ఎవడు ఆట ఆడిస్తున్నాడో, దీని వెనక ఎవడు నాటకాలు ఆడిస్తున్నాడో వాడిని మనం పసిగట్టాలి. క్రైస్తవం గురించి తప్పుగా మాట్లాడుతున్న వారిని కాదు టార్గెట్ చేయవలసింది, వాళ్ళ వెనక ఏంటి అసలు వాళ్ళకున్న ఇంటెన్షన్, వారి వెనక ఇవన్నీ ఆడిస్తున్న ప్రధానమైన విలనెవడు. ఎందుకంటే వారందరినీ కూడా మనం రాబట్టుకోవటానికి కదా. మనం అనుకుంటాం క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళకి శిక్ష దేవుడు చూసుకుంటాడు, శిక్ష పడుతుంది అది అనుకుంటాడు. కానీ మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడితే శాపం ఉందన్నాడా? వారికి ఉంది, శాపం ఎవరికి లేదు తెలుసా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి పాపక్షమాపణ లేదు. అందుకే పరిశుద్ధాత్మ గురించి లోకానికి తెలుసా? ఎవరికి తెలుసు? మళ్ళీ క్రైస్తవులకి. అంటే ఘోరమైన శిక్ష, క్షమించరాని నేరం అంతా ఎవరి మీద పడుతుంది? ఇప్పుడు క్రైస్తవుల మీద. కాబట్టి వారు ఏదో అన్నారని, ఏదో మన గురించి మాట్లాడారని వారి గురించి మనం ఏ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. కానీ సమాజాన్ని పాడు చేస్తున్న అపవాది, ఆ తర్వాత వీరి చేత సమాజాన్ని బాగు చేస్తున్న వారికి అడ్డుపడుతూ సువార్త ప్రకటిస్తున్న వారికి చాలా మందిని అడ్డుగా వేసి
మనం ముందుకు వెళ్ళకుండా చేస్తున్న వాడిని ఒక్కసారి దృష్టిలో పెట్టుకోదు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నాడు? సమాజం బాగుపడకూడదు, ఎవ్వరు కూడా దేవుని దగ్గరికి రాకూడదు, ఎవ్వరు కూడా దేవుని నమ్మకూడదు. ఎందుకంటే ఆ దేవుని గురించిన మాటలన్నీ కూడా ఉన్న ఒకే ఒక గ్రంథం బైబిల్, దాని దగ్గరికి ఎవ్వరూ రాకూడదు. మిగతాది ఎవ్వరు ఏం చదవకుండా ఎక్కడికి వెళ్ళినా మాకు అభ్యంతరం లేదు, కానీ బైబిల్ మాత్రం ఎవరు చదవకూడదు, బైబిల్ దగ్గరకు రాకూడదు, బైబిల్ పట్టుకొని ఎవరూ ఏ ప్రాంతంలోకి వెళ్ళకూడదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సమాజాన్ని బాగు చేసేవాడు ఒకే ఒక్కడండి, క్రైస్తవుడు. ఒకే ఒక్కడు. ఎవరో కొంతమంది చేసిన పొరపాటు వలన క్రైస్తవ్యాన్ని అంతటిని నిందించడం సరికాదు. ఒకవేళ క్రైస్తవుని మీరు చూడకపోయినా క్రైస్తవుడు పట్టిన బైబిల్లో ఉన్న దేవుని మాటలు ఒక్కసారి చదవండి, ఆ మాటలు ఒక్కసారి పరిశోధన చేయండి. అందుకే లోకం ఎటు వెళ్ళిపోతుందో నిజంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందన్న సంగతి మాత్రం వాస్తవం. ఇదంతా ఒక ఎత్తు అయితే, లోకం దేవుణ్ణి నమ్మకుండా దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ మనిషిని వంచిస్తూ నరహత్య చేయటానికి కూడా వెనకాడని ఈ సమాజం, ఇదంతా ఒక ఎత్తు అయితే, దేవుణ్ణి నమ్మామనుకుంటున్న వారి మధ్య జరుగుతున్న ఘోరమైన పరిస్థితులు, ఇదంతా ఒక ఎత్తు. దేవుడు అంటే తెలియక, వాస్తవాలు తెలియని వారు అలా ఉన్నారు లోకంలో అనుకుంటే, వారందరినీ మార్చటానికి క్రైస్తవుడే బయలు పట్టుకొని వెళ్ళాలి అన్నది కదా మనము మాట్లాడుకుంటున్నాం. అది నిజం అనుకుంటున్నాం. ఇక్కడ దేవుని మాట ప్రతి మనిషిని మారుస్తుంది అనుకుంటున్నాం. మీరు దేవుణ్ణి నమ్ముకున్న వారి మధ్య నెలకొన్న పరిస్థితులు ఒక్కసారి గమనించండి. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది అన్నాడు. ఎక్కడైతే తీర్పు ఎక్కడ ప్రారంభమైంది? ఇప్పుడు దేవుని ఇంటి యొద్ద అన్నాడు. దేవుని ఇంటి వద్ద. ఏది దేవుని ఇల్లు? క్రీస్తు తన సురక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఒకవేళ ఆరంభమైతే, అది మన యొద్దనే ఒకవేళ ప్రారంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? నీతిమంతుడే రక్షింపబట్ట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారు? వాళ్ళు ఎక్కడ నిలుస్తారు? లోకం గురించి మాట్లాడుకుంటున్నాం ప్రతిసారి మనం. ఆ సమాజాన్ని పాడు చేస్తున్న అపవాదికి ధీటుగా నిలబడటానికి రోజు క్రైస్తవుడుగా మనం బయలు పెట్టుకుని నిలబడ్డాం. అంత దేవుని కుటుంబం, దేవుని ఇల్లు అనుకుంటే, ఒక్కటిగా ఉండి దేవుని కోసం పోరాడవలసిన మన మధ్య నిజంగా తారతమ్యాలు, దేవునికి వ్యతిరేకమైన పనులు, నిజంగా ఇవన్నీ దేవుణ్ణి నమ్ముకున్నాము అనుకుంటున్న వారి మధ్య కూడా ఇలాంటివి సంభవించినప్పుడు, అందుకే తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభం? దేవుడు ఎక్కడో ఎందుకు ప్రారంభిస్తాడు? ముందు నేను అనుకున్న వారి దగ్గర ప్రారంభిస్తాను. నిజంగా ఇక్కడే కనుక ప్రారంభమైతే ఏంటి మన పరిస్థితి? చెప్పండి, మన పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు ఒక్కడు అయ్యాడండి. లోకంలో జరుగుతున్న పరిస్థితులు అలాగా. సత్యం తెలుసుకొని వాక్యం పట్టుకున్న నా పిల్లలు సమాజానికి వెళ్ళిపోతారు, వాళ్ళందరినీ మార్చేస్తారని దేవుడు మన మీద ఆశ పెట్టుకున్నప్పుడు, మన మధ్య జరుగుతున్న ఈ పరిస్థితులు అన్ని గమనించిన దేవుడు దేన్ని తట్టుకోవాలి చెప్పండి? లోకాన్నా, లేక సత్యం లోకంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని స్వీకరించిన మన మధ్య జనం లేనిపోని అపోహలు, రాజకీయాలు, కుతంత్రాలు ఇవన్నీ మన మధ్య కనబడుతున్నప్పుడు దేవుడు దేన్ని సహించాలి చెప్పండి? దేన్ని సహించాలి? వారిని మార్చటానికని వెళుతున్న మన మధ్యలో ఉంటున్న ఇలాంటి పరిస్థితులు అన్ని చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడు. కాపాడటానికే వెళుతున్నవాడు భక్షిస్తున్నప్పుడు, కాపాడటానికి బయలుదేరిన వాడు
నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ తండ్రి ఇంకెంత బాధపడతాడు. అందుకే ఉగ్రత. యోహాను గారు అదే అన్నారు కదా, బాప్తిస్మ యోహాను గారు, నా దగ్గరికి బాప్తిస్మ పొందవచ్చిన వారందరితో ఆయన పలికిన మాట ఏంటో మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 3వ అధ్యాయం. లేదా లూకా సువార్త కూడా మీరు చూడవచ్చు, అందులో కూడా అదే విషయం ఉంటుంది. లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా, లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో, లూకా సువార్త 3వ అధ్యాయము 7వ వచనము, అతని చేత బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. రాబో ఉగ్రత అన్నాడు, రాబో ఉగ్రత. ఇప్పుడు భూమి మీద దేవుని ఉగ్రత కనబడుతుందని తెలుసా మీకు? ఏంటి దేవుని ఉగ్రత అంటే? అతివృష్టి, అనావృష్టి. ఇదేమనుకుంటున్నారు? ఇది ఉగ్రత. భూమి కనిపించటం ఇదేమనుకుంటున్నారు? ఇది ఉగ్రతే. కాకపోతే మనల్ని నిత్యము శిక్షించడానికి భూమి మీద దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతూ సమాజాన్ని పాడు చేస్తున్న వారిని దేవుడు అంతమొందించడానికి, వారిని తీసుకుని వెళ్ళి నిత్య శిక్షకు అప్పగించడానికి భూమి మీద వాడిని కొట్టి వాడిని చంపి మరలా తీసుకొని వెళ్ళిపోవటం. అందుకే రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. ఉన్నారు సమాజంలో బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవుడు, బైబిల్, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది దానికి కదా, దేవుని ఉగ్రత నుండి మనల్ని అందరినీ తప్పించడానికి కదా క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. అందుకే కొలసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, వాటి వలన అవిధేయుల మీదికి వచ్చును అన్నాడు. వేటి వలన? ఇంతకి వేటి వలన? పైన చూస్తారు 5వ వచనంలో, వేటి వలన ఉగ్రత? కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, వీటన్నిటిని చంపివేయండి. వీటన్నిటిని చంపివేయండి. ఇవన్నీ ఎందుకోసం వస్తాయి? దేవుని గూర్చిన జ్ఞానము దేశంలో లేకపోయినా, ఒక కుటుంబంలో లేకపోయినా, ఒక మనిషి దేవుని జ్ఞానాన్ని పట్టించుకోకపోయినా ఇవన్నీ సంక్రమిస్తాయి. అందుకే వాటిని ఏమన్నాడు? భూమి మీద ఉన్న మీ అవయవములు. ఆయన కలిగించిన అవయవములు వేరు, కాళ్ళు, చేతులు, కళ్ళు, అవయవాలు. కానీ మనం సృష్టించుకున్న అవయవాలు ఉన్నాయి. ఏవి? జాగ్రత్తం, అపవిత్రత. ఇవన్నీ మనము సంపాదించుకున్న అవయవాలట, కోరికలు. వీటిని ఏం చేయమన్నాడు? చంపేసుకోండి. వీటిని చంపేయండి. చంపకపోతే, మీరు వీటిని చంపకపోతే ఏం చేస్తున్నాడు? కింద 6వ వచనంలో, వాటి వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకి వచ్చును. దేవుని ఉగ్రత, ఇవన్నీ కూడా దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవటం వల్ల ఇవన్నీ మనిషిలో సంక్రమిస్తే వాటన్నిటి వల్ల మనిషికి వచ్చేది దేవుని ఉగ్రత. తప్పదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈరోజు మనం ముందు మాట్లాడుకుంటున్నాం, ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఆ తర్వాత భూకంపాలు కావచ్చు. 28లో ఒక మాట అంటాడు, 8వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనంలో, భూమి ఎన్నాళ్ళు దుఃఖింపలేను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలేను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశంలో నివసించు వారి చెడుతనము వలన జంతువులు, పక్షులు సమసిపోచున్నవి అన్నాడు. అంటే అవన్నీ కూడా సమసిపోవటానికి కారకుడు ఎవరు తెలుసా? మనిషి అట. అందుకే దేవుడు కూడా సంతాపడ్డాడు. ఎవరు గురించి సంతాపడ్డాడు? దేవుడు నరులను చేసినందుకు.
భూమి మీద ఆయన కలిగించిన మిగిలిన వాటన్నిటి ద్వారా ఆయనకు బాధ లేదు, కానీ మనిషిని చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, సంతాపపడి నేను విసిగిపోయాను అంటాడు. కీర్తన గ్రంథంలో అంటాడు, మాటి మాటికి దేవుని విసిగించిరి ఇశ్రాయేలు. తండ్రి చాలా బాధలో ఉన్నాడండి, సృష్టికర్త చాలా బాధలో ఉన్నాడు. ఆయన ఏమి చెయ్యలేక కాదండి, ఆయన చేతులారో చూస్తూ చూస్తూ పిల్లల్ని చంపుకోలేక. అందుకే సమాజాన్ని పాడు చేస్తున్న ఈ సాతానుకు ధీటుగా దాన్ని బాగు చేయటానికి మంచి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. అందుకే హెచ్కేల్ గ్రంథంలో మనకు అప్పగించిన బాధ్యత దేవుడు ఎలా చేయమన్నాడో, చెయ్యకపోతే ఏమవుతుందో కూడా ఆయన రాశాడు అక్కడ హెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయంలో. చూడండి ఒకసారి హెచ్కేల్ గ్రంథము 2వ అధ్యాయం హెచ్కేల్ గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం 16 చూద్దాం. 3వ అధ్యాయం 16 నుంచి. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని మాటలు చెప్పడానికి సిద్ధపడిన ప్రతి దైవజనుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ నేను కావలిగా ఉంచి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరించు. హెచ్చరిక చేయాలట మనమే. బయలు పట్టుకున్న క్రైస్తవుడు సమాజానికి హెచ్చరిక చేయాలి. ఏం చేయాలి, ఎలా చేయమంటున్నాడు చూడండి. చెయ్యకపోతే ఏ విధంగా జరుగుతుందో అని చెప్తున్నాడు 18వ వచనంలో. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతును. చెప్పాలా? చెప్పాలి. సమాజం ఆస్వాదిస్తుందా? సమాజం ఆహ్వానిస్తుందా? ఆహ్వానించుతుంది. కష్టపడుతుంది, కన్నీరు రప్పిస్తుంది, నిన్ను బాధ పెడుతుంది. అడివిగా చేసినప్పుడు సాతాను దాన్ని మరలా తిరిగి సస్యశ్యామలంగా చేయాలి. మనిషి మధ్య నీ ఒక మనిషిరా అని ఒక మానవత్వాన్ని ముందు తీసుకొని రావాలి కదా మనిషిలో. ఈ మధ్య చాలా మీరు వీడియో చూస్తూ ఉంటారు, రీల్ చూస్తుంటారు కదా. కొన్ని కులాలకు క్యాస్ట్కి సంబంధించిన వారు, మేము పలానా కులం వారు మేము బిర్యానీ ఎక్కువ తింటాం, మేము పలానా కులం వారు మేము బట్టలు కట్టుకుంటాం, పలానా కులం వారు మేము అందరిని ప్రేమిస్తాం. ఎవరికి వాళ్ళు ఈ విధంగా చెప్పుకోవడం అలవాటుగా మారిపోయింది. అంటే మేము మనిషి అన్న భావన మనుషుల్లో లేదా? లేదు. మేము పలానా కులం, పలానా మతం, పలానా ప్రాంతానికి చెందిన వారం. ఒకవేళ దుర్మార్గుడు, ఎందుకంటే వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వారు, సమాజంలో నిజంగా అందరూ కూడా ఒకరంటే ఒకరికి పడని వారు, దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నవారు, మీరందరికీ హెచ్చరిక చేయకపోతే నువ్వు చేయాలి. నేను చేయమంటున్నాను కదా, మీరు చేయాలి. ఒకవేళ చేయకపోతే అన్నాడు కదా, నువ్వు అతనికి హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు మరలా బ్రతుకున్నట్లు దేవునిలో తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వాడిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును, కానీ అతని రక్తమునకు నిన్న ఉత్తరవాదిగా చేస్తాను. నేను చెప్పమన్న తర్వాత నువ్వు చెప్పకపోతే, నువ్వు చెప్పిన తర్వాత వారు వినకపోతే వారికి తీర్పు ఉంటుంది. వారు ప్రవర్తించిన దుర్మార్గపు ప్రవర్తనకు నేను శిక్ష వేస్తాను, కానీ అతని రక్తమునకు నిన్న ఉత్తరవాదిని చేస్తాను. అందుకేనంటే క్రైస్తవుడు ఎందుకు కష్టపడాలి అంటే, తప్పదా అంటే తప్పదు. ఇక దేవుని మాటల గురించి మనం తెలుసుకున్న తర్వాత దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కాకపోతే ఆయన వ్యతిరేకంగా ఉంటే ఎంత ఉగ్రో తెలుసుకున్న తర్వాత వాళ్ళు వింటారో వినరో చెప్పాలి కదా, చెప్పాలి. వద్దనుకుంటారా? వెళ్ళిపోవటమే. చెప్పమన్న తర్వాత కూడా నువ్వు నోరు మూసుకుని ఊరికే ఉన్నావంటే వారి రక్తం వచ్చి నేను ఉత్తరవాదిగా చేస్తాను. తర్వాత ఏమన్నాడు? తర్వాత అయితే నువ్వు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి
మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకుందువు. నువ్వు చెప్పిన తర్వాత కూడా వినలేదా? చెప్పిన తర్వాత కూడా వినలేదా? వినని వారికి నేను శిక్ష వేస్తాను, కానీ నువ్వు మాత్రం తప్పించుకుంటావు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రం మనం సేఫ్ జోన్లో ఉన్నాం అనుకోకండి. పాడైపోతున్న సమాజాన్ని నువ్వు పట్టించుకోకుండా దేవుని గురించి చెప్పి వారి మానకపోయినా వినకపోయినా వారికి చెప్పకపోతే వారికి మనం ఉత్తరవాదులం ఏంటిది? చూసారా? సమాజాన్ని ప్రేమించటానికి, సమాజాన్ని విడిచిపెట్టకుండా దేవుని వాక్యం చేత వారందరినీ మార్చటానికి వారికి మనకు దేవుడు ఎలాంటి ముడివేశాడు చూడండి. వారికి ఉండకూడదు చెప్పాలి. ఒక చెడు మనం మొత్తం లోకమంతా చాటిస్తామే, చెప్పకూడని దాన్ని మొత్తం ప్రపంచానికి మనము డంక పెట్టి మోగిస్తామే. నిజంగా ఒక చెడు వార్త మొత్తం అందరికీ చెప్పాలనుకుంటాం, కానీ ఒక నీతిమంతుడైన క్రీస్తు గురించి మాత్రం ఎందుకు చెప్పాలనుకోవటం లేదు? చెప్పాలి. చెప్పకపోతే మనం ఉత్తరవాది అన్నమాట. వాడు వింటే వాడు తన ఆత్మను తప్పించుకుంటాడు, వినకపోతే తనకు శిక్ష పడుతుంది. కానీ చెప్పకపోతే నిన్ను మాత్రం విడిచిపెట్టడం అన్నట్టుగానే ఉంది అది. అందుకే దేవుని ఉగ్రత. ఆఖరిగా ఆ ఉగ్రతను తప్పించుకోవాలి అంటే ఈరోజు సమాజానికి దేవుడు ఇస్తున్న హెచ్చరికగా మీరు భావించాలి. నిజంగా దేవుని ఉగ్రత మీరు అనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటుంది ఇప్పుడు? నిజంగా భూకంపంతో చచ్చిపోయారు అంతే, వాళ్ళ కోసం ఏదో 2 నిమిషాలు మౌనం పాటిస్తారు కదా. ప్రభుత్వం నుంచి ఏదైనా కొన్ని లక్షల కోట్ల అమౌంట్ ఇచ్చేస్తారు. వరదల వల్ల మరణించిన వాళ్ళు, తర్వాత రోగాల బారిన పడి మరణించిన వాళ్ళు, ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాల ద్వారా మరణించిన వారు, ఇదంతా దేవుడు వేసిన శిక్ష అనుకొని అక్కడికి అంతే అనుకుంటున్నారు చాలా మంది. కానీ రాబో ఉగ్రత అనగానే దేవుడు కుమ్మరిస్తున్న దీనంతటిని చూసిన ఈ సమాజం ఇక ఇదే శిక్ష, ఆ తర్వాత ఏమీ లేదు అనుకుంటున్నారు. కానీ రాబో ఉగ్రత ఏమనుకుంటున్నారు? రాబో ఉగ్రత మనిషి మరణించిన తర్వాత రెండవ మరణం, అదే అగ్నిగుండం. ఒక ఆయన సువార్త చెప్తూ ఈరోజు వీడియో చూసింది. అది ఎవరికో దారిని వెళ్తున్న వారికి, వాళ్ళు జైలు మతస్థులు అనుకుంటాను, వాళ్ళకి సువార్త చెప్తున్నాడు ఒక ఆయన. పరలోకం దేవుడు మాట్లాడుతుంటే వాళ్ళు ఒకటే అడిగారు, చూపించి పరలోకం అన్నాడు. ఏం మాట్లాడటం లేదు. చూపించండి పరలోకం ఉందంటున్నా, నరకం ఉందా చూపించండి అంటే. దేవుడి గురించి ఒక వాస్తవాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు ఈరోజు ఎంత మనము జ్ఞానయుక్తంగా వెళ్ళాలో మనకు అర్థమవుతుంది. ఈ సందర్భాలన్నీ చూసిన తర్వాత దేవుడి వాక్యం కేవలం ఏదో మనకు వచ్చని చెప్పి ప్రసంగాలుగా మనం చెప్పడం కాదు, సాక్ష్యాధారాలతో వారు అడిగిన ప్రతి దానికి కూడా నిజంగా చెప్పేంత జ్ఞానవంతులం కావాలండి. అందుకే మన ఆత్మీయ తండ్రి గారు ఆ విధంగా తీర్చిదిద్దారండి ఎంతో మందిని. అందుకే చాలా మంది చూడండి, క్రైస్తవుల దగ్గర ఎక్కువగా మాట్లాడరు, వాళ్ళతో మాట్లాడకండి అంటారు. తెలుసా మీకు? వారితో మాట్లాడకండి, వారిని ఊర్లోంచి ముందుగా పంపించేయండి అంటే. సువార్త జరగకుండా చూడండి, ఎందుకంటే వారు మాట్లాడితే మనం మాట్లాడలేము. కొంతమంది ఇరుక్కుపోతారు, కానీ జ్ఞానాన్ని నేర్చుకున్న వారు మాత్రం వారు అడిగే ప్రతి దానికి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అడిగిన ప్రతి దానికి కూడా. అందుకే సమాజం అనుకుంటుంది దేవుని ఉగ్రత అనగానే ఏదో భూకంపాలు, వరదలు, ఆ తర్వాత కదా అతివృష్టి, అనావృష్టి, కరువులు, కాటకాలు, ఇవేనా? వాటికి ఏమి లేదా? ఇక సమాధితోనే అంతమా మనిషి జీవితం? అందుకే ఆ ఉగ్రత నుండి తప్పించే ఒక చక్కటి పరిష్కారాన్ని దేవుడు చూపిస్తుంది. అందుకే సమాజంలో ఉన్న వారందరూ కూడా దానికి విధేయులైతే ప్రాణాన్ని కాపాడుకుంటారు, లేదంటే మాత్రం చాలా కష్టమైన పరిస్థితి. ఒకవేళ భూమి మీద చెరసాలకు ఒకవేళ అంకితం అయిపోతే అందులోంచి విడిపించే నాయకులు ఉంటారేమో. వాళ్ళు లేకపోయినా కొన్ని ప్రయత్నాలు చేసి ఒకవేళ జైలు గోడలు బద్దలు కొట్టుకొని ఒకవేళ మళ్ళా సమాజంలోకి రావచ్చేమో. నువ్వు రోగం బారిన నుండి బయటపడవచ్చు, కష్టాల ఊబిలో నుంచి బయటికి రావచ్చు, సమాజంలో జరుగుతున్న వాటన్నిటికి దూరంగా ఉండాలని అనుకోవచ్చు. కానీ చావు తర్వాత దేవుడు విధించబోయే శిక్ష నుండి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. అది తప్పించుకోవాలి అంటే నిజంగా దేవుడు మనకు చూపిన చక్కటి పరిష్కారం అండి. దేవుడు మనకు చూపిన చక్కటి పరిష్కారం ఒకసారి చూద్దాము. బైబిల్లో ఒకసారి మనం ఆ మాటను చూద్దాం. దేవుడు
తాను విధించబోయే ప్రతి మనిషికి విధించబోయే ఆ శిక్ష నుండి ప్రతి ఒక్కరిని కూడా తప్పించాలన్న ఆలోచనతోనే అండి భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపించాడు. లూకాసు వార్త ఆ మాట మళ్ళా మనం చదువుకొని ఒకసారి 3వ అధ్యాయం 7వ వచనంలో తన చేత బాప్తిసం పొందుటకు వచ్చిన వారందరిని చూచి ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? సమాజం బాగా గ్రహించాలని లోకం రాబో ఉగ్రత నుండి ఎలా తప్పించుకోవాలో చెప్పేవాడే బుద్ధి చెప్పేవాడు. మిగిలిన మాటలన్నీ కూడా లోక సంబంధమైన మాటలే. మహాఘోర ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలో అది క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు. నిజంగా బుద్ధిగల మాటలు, బుద్ధిమంతుల మాటలు ఏమైనా ఉన్నాయంటే ఉగ్రత తప్పించుకోవడానికి దేవుడు మన కోసం రాయించిన మాటలే. అందుకే తెసలోనిక పత్రికలో, తెసలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, తెసలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో జనులు నేను గురించి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అన్నాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చనని ఎరుగుదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇంతకు యేసు వైపుకు ఎందుకు తిరగమంటున్నాం? చాలా మంది సువార్త ప్రకటించడానికి రాక ఏదేదో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది హేళన చేస్తున్నారు. ఇంతకీ సువార్త ప్రకటన ఎందుకోసం తెలుసు సమాజానికి? రాబో ఉగ్రత, దాని నుంచి మనం ఎంత తప్పించుకోవాలి. అది తప్పించాలంటే ఒకరి వల్ల సాధ్యం. ఎవరైనా మృతులలో నుండి లేచిన యేసు అన్నటువంటి, మృతులలో నుండి లేచిన యేసు, యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ ఉగ్రతను తప్పించుకోవాలి. అందుకే ఆ కీర్తనలు అంటారు 2వ అధ్యాయం 7వ వచనంలో అనుకుంటాను, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకోవటం, ఆ క్రీస్తు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఈరోజు ఆయన మాటలు వాక్య రూపంగా ఉన్నాయి. కానీ బైబిల్ ముద్దు పెట్టుకోవడం కాదు, క్రీస్తును కుమారుని ముద్దు పెట్టుకొనుడి. క్రీస్తు దగ్గరికి రమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఉగ్రత పాలు కాకుండా నేను తప్పించేవాడు మృతులలో నుండి లేచిన క్రీస్తు మాత్రమే. అందుకే కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు యెహోవా త్రోవ తప్పి నశించిపోతారు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు, ఆశ్రయింపబడినవారు అన్నాడు. అంటే క్రీస్తు అనే ఇప్పుడు మార్గం ఉగ్రత నుండి తప్పించుకోవటానికైనా, లోకాన్ని అడివిగా చేసి తమ నివాస స్థలంలోకి పోనీయకుండా అడ్డుపడుతున్న అపవాది ఆలోచనలన్నిటిని కూడా కదా మట్టుబెట్టి ఈరోజు ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని మోషే గారు పలికిన ఆ మాట ప్రకారం మన నివాస స్థలానికి వెళ్ళాలి అన్న ఎవరు మార్గం అన్నారు? నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎవడు తండ్రి యొద్దకు రాడు. పరలోకానికి ఆఖరికి స్వర్గానికి వెళ్ళాలి అంటే కూడా క్రీస్తే మార్గం.